Welcome to 9th class student for math class. Today I am going to explain exercise 2.4 lo fourth problem, fifth one. Expand minus 2x plus 5y minus 3z whole square. This is the given equation. దీన్ని expand చేయాలి మనం. సో గివెన్ అని రాసుకోండి, ఇలా గివెన్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మైనస్ 2x పుట్ ఇన్ బ్రాకెట్ ప్లస్ 5y పుట్ ఇన్ బ్రాకెట్ ప్లస్ ఆఫ్ మైనస్ 3z అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది హోల్ స్క్వేర్. దెన్ యూ హ్యావ్ టు రైట్ ద ఐడెంటిటీ, ఫిఫ్త్ ఐడెంటిటీ. వాట్ ఈస్ ద ఫిఫ్త్ ఐడెంటిటీ? x ప్లస్ వై ప్లస్ z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy plus 2yz plus 2zx. This is the fifth identity. When you write the identity or formulas, you must put in brackets. బ్రాకెట్స్లో రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అది. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ ఇలా రాసుకోండి. ఏంటండి? మైనస్ 2x ప్లస్ 5y మైనస్ 3z హోల్ స్క్వేర్. ఇప్పుడు కంపేర్ చేసుకోండి. ఇలా ఒక ఫార్ములా తిన్నంగా మీరు ఇచ్చినటువంటి రాస్తే దీన్ని x ఈజ్ ఈక్వల్ ఎంత ఉందండి? ఇక్కడ ఈ ఫార్ములా ఐడెంటిటీలో ఇక్కడ x ప్లేస్లో మైనస్ 2x ఉంది, y ప్లేస్లో 5y ఉంది, z ప్లేస్లో మైనస్ 3z హోల్ స్క్వేర్ ఉంది. దెన్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేస్తే ఇక్కడ x ప్లేస్లో మైనస్ 2x హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. అలాగే y ప్లేస్లో 5y హోల్ స్క్వేర్ అని రాయాలి. z ప్లేస్లో మైనస్ 3z హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. ప్లస్ 2 ఇంటూ మైనస్ 2x ఇంటూ 5y ప్లస్ 2 ఇంటూ వైజెడ్ కదా, y అంటే 5y, నెక్స్ట్ z అంటే మైనస్ 3z ప్లస్ 2zx కదా, z అంటే మైనస్ 3z, y అంటే x అంటే మైనస్ 2x. చూసుకోండి, x అంటే మైనస్ 2x. ఇప్పుడు సింప్లికేషన్లో మైనస్ 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్, 5y హోల్ స్క్వేర్ అంటే 5 5 ఆర్ 25 స్క్వేర్, 3 అంటే మైనస్ కనుక స్క్వేర్ ఉంది కనుక ప్లస్ 9z స్క్వేర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s ఆర్ 4 4 5s ఆర్ 20xy, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5s ఆర్ 10, 3 10s ఆర్ 20yz, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 2 3 2s ఆర్ 6 6 2s ఆర్ 12zx. దిస్ ఈజ్ ద ఎక్స్పాండ్ ఆఫ్ యూ హ్యావ్ టు యూజింగ్ ద ఫిఫ్త్ ఐడెంటిటీ x ప్లస్ వై ప్లస్ z హోల్ స్క్వేర్. జాగ్రత్తగా నేర్చుకొని మీ క్లాస్ నోట్బుక్లో రాసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.